చర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వాగ్దేవి కంపెనీలో డ్రగ్స్, రసాయనాలు, ముడి పదార్థాలను సీజ్ చేశారు. 11.58 కోట్ల రూపాయల విలువైన మెఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి పదార్థాలను సీజ్ చేశారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, తనాజీ పండారినాథ్లను అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ మహిళా ఫాతిమా మురద్తో వీరికి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక నిందితులను ట్రాన్సిట్ వారెంట్ తో ముంబైకి తరలిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చర్లపల్లి డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు ఈ జరిగినటువంటి పూర్తి వివరాలను కూడా వెలుగులోకి తీస్తా ఉన్నారు. తయారు చేసినటువంటి డ్రగ్స్ ని హైదరాబాద్ లో చాలా చోట్ల ఒలేటి విజయ్ అనే వ్యక్తి అనేక చోట్ల అమ్మి దీన్ని డబ్బుని పోగేసుకున్నాడు అంటూ కూడా ముంబై పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రతిసారి 5 కిలోల చొప్పున మెఫిడ్రిన్ డ్రగ్ ను ఒలేటి విజయ్ అమ్మినట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఒక్కొక్క కిలో 50 లక్షల చొప్పున ఒలేటి విజయ్ ఇది విక్రయ కూడా ఇప్పటి వరకు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. విజయ్ ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని ఈ డ్రగ్స్ అమ్మకాలు చేపడతా ఉన్నారని, చర్లపల్లి నాచారంలో ఈ డ్రగ్స్ తయారు చేసి ప్రతిసారి డ్రగ్స్ కు 50 లక్షలు తీసుకొని ఆ పూర్తి వివరాలన్నీ కూడా ఎవరైతే అమ్మకాలు చెప్తా ఉన్నారో వాళ్ళ నుంచి అధికారులు సేకరించబోతా ఉన్నారు. గత 10 ఏళ్లుగా విజయ్ ఓలేటి ఆయన గ్యాంగ్ మెంబర్స్ ఈ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని నడుపుతా ఉన్నారు. 8 నెలల క్రితమే డ్రగ్స్ తయారీని తెలంగాణ నార్కటిక్ బ్యూరో గుర్తించడము, డ్రగ్స్ తయారీపై నోటీసులు ఇవ్వడంతో ఒలేటి విజయ్ అండ్ గ్యాంగ్ మెంబర్స్ కోర్టుని ఆశ్రయించారని, దానికోసమే ముంబై పోలీసులకు దొరికినటువంటి చైన్ ఆధారంగా తెలంగాణలో ఈ వాగ్దేవి ఇండస్ట్రీస్ పైన సోదాలు నిర్వహించడంతో పెద్ద మొత్తంలో మెఫిడ్రిన్ డ్రగ్ ని ఇక్కడ తయారు చేసి మొత్తం 11 కోట్లు విలువ చేసేటువంటి పొత్తునే నిన్న రికవరీ చేసి ముంబై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఒలేటి విజయ్ ఈ కేసులో కీలకంగా ఉంటున్నాడు. అతని ద్వారా ఈ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. చాలా సార్లు హైదరాబాద్ లో అనేక మంది వ్యక్తులకు ఈ డ్రగ్స్ విక్రయాలు జరిపారంటూ కూడా ముంబై పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు సంబంధించిన నిందితులందరినీ కూడా ఇప్పటికే ముంబై పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ పైన ముంబై తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ ఈ డ్రగ్స్ అమ్మకాలు జరిపారు, ఒక డ్రగ్ గ్రాముల కొద్దీ విక్రయాలు జరుపుతా ఉన్నారా, కిలోల కొద్దీ విక్రయాలు జరుపుతా ఉన్నారా, ఇన్ని రోజులు ఈ దందా కొనసాగుతా ఉన్నా పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారంటూ కూడా ముంబై పోలీసులు ముంబై వెళ్లిన తర్వాత ఈ వివరాలన్నీ కూడా ఈ నిందితుల నుంచి సేకరించేటువంటి అవకాశం ఉంది.